ఒక ఊరిలో నాగయ్య అనే యువకుడు తనకున్న 2 గేదెల పాలు అమ్ముకుంటూ రోజు తన గేదెలను ఇంకా ఊరి వాళ్ల గేదెలను మేపుకుంటూ వాటి యజమానుల వద్ద నుండి గేదెలు మేపినందుకు గాను నెల నెలా కొంత డబ్బు తీసుకుంటూ పాలు అమ్మిన డబ్బులు ఈ డబ్బులతో జీవించేవాడు. నాగయ్య చాలా మంచివాడు. గేదెలు మేపడమే కాకుండా ఊరిలో వారికి తలలో నాలుకలా ఉంటూ అందరికీ ఇళ్లలో సొంత మనిషిలా ఉండేవాడు. గొడ్లు పోతున్నాయండా హో పుల్లమ్మ గారు, తొందరగా గొడ్లు ఇవ్వండి, ఇప్పటికే పొద్దెక్కింది, వాన వచ్చినట్టుంది. ఓ లచ్చయ్య గారు గొడ్లు ఇడిచారా? ఓ మల్లమ్మత్త పేడ తర్వాత ఎత్తు గాని ముందు గొడ్డిడు. పుల్లమ్మ గారు ఇడిచారా? రేపటి నుంచి నేను ఎన్నిసార్లు మొత్తుకోను. అయినా రోజు గొడ్లు సమయం మీకు తెలుసుగా, ప్రత్యేకించి నేను పిలిస్తే గాని గొడ్లు లేవరా? అరే నాగయ్య, నల్లగేదె ఈనిందిరా, దూడ భలే ఉందిరా, ముద్దొస్తుందనుకో. అచ్చు వాళ్ళ అమ్మలాగే ఉంది. కొద్ది రోజులకు మందలోకి పంపనే లేరా? ఈ 4 రోజులు సాయంత్రం వచ్చేటప్పుడు గడ్డు కోసుకొని రారా, గడ్డికి వేరే డబ్బులు ఇస్తాలే. సరేలే కాని రేపొద్దున ఇంటికి రా, జున్ను తిందు గాని. నేను నిన్నే చెప్పానుగా పుల్లమ్మ గారు, బంగారు తల్లికి నెల నిండాయని ఇయాల రేపా అన్నట్టుంది. సర్లే, బంగారు తల్లిని జాగ్రత్తగా చూసుకోండి. నేల మీద పడుకోబెట్టొద్దు, కింద మెత్తటి గడ్డి వేయండి. సుబ్బయ్య గారి మిల్లి కాడ తౌడు తీసుకొచ్చి కుడితిలో కలిపి తాపించండి. బంగారు తల్లి బాగా పాలిచ్చుద్ది. అలా నాగయ్య గేదెలను ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకునేవాడు. అవి రోజు గడ్డి మేయకపోతే విలవిలలాడిపోయేవాడు. అందరు కూడా నాగయ్యకు మూగజీవాల మీద ఉన్న ప్రేమను చూసి మెచ్చుకునేవారు. అదే ఊరిలో మంగమ్మ అనే అమ్మాయి కూడా ఉండేది. రోజు తమకున్న మేకలను తీసుకుని పొలం గట్ల వద్ద మేపుకుని సాయంత్రం ఇంటికి వచ్చేది. మంగమ్మకు నాగయ్య అంటే చాలా ఇష్టం. రోజు నాగయ్య గేదెలను తీసుకుని వెళ్లే సమయానికి మంగమ్మ కూడా మేకలను తీసుకుని నాగయ్య వెంట బయలుదేరేది. ఏవే మంగమ్మ, మీ నాయన ఒంట్లో బాగుంటుందా? మీ అక్కకి ఏమైనా సంబంధాలు వస్తున్నాయా? 1.5 ఎకరం పొలాన్ని మీ నాన్న జబ్బుకే అమ్మేశారా? చేతిలో చిల్లి గవ్వలేకుండా సంబంధాలు రమ్మంటే ఎలా వస్తాయి? నువ్వేమో చదువుకునేదానివి, మేకలు కాస్తున్నావు, కొడుకులెల్లోటి తీరుస్తున్నావు. ఏంటో జీవితాలు. నాన్నకి ఇప్పుడు ఒంట్లో బాగానే ఉంది బాబాయ్. అక్కకు మొన్న ఈ మధ్య సంబంధం వచ్చింది, చాలా మంచి సంబంధం బాబాయ్. అబ్బాయికి పంచుకుంటే 4 ఎకరాల పొలం కూడా తన భాగానికి వస్తుందట. ఆ అబ్బాయి కూడా మా అక్కకు నచ్చాడు, కానీ భరణం చాలా అడిగారు. ఇప్పుడు అక్క పెళ్లి చెయ్యాలంటే ఈ మేకల మంద అమ్మినా డబ్బులు రావు. అందుకే నాన్న ఇంకా కుంగిపోయాడు. మంచి సంబంధం చేజారిపోతుంది. అక్క ఇక తనకు పెళ్లి కాదేమోనని బాధపడుతుంది బాబాయ్. దానికి ఎక్కడ రాసి పెట్టాడో ఏమో. ఇక నా చదువంటావా? ఇంట్లో పరిస్థితి ఇలా పెట్టుకుని ఎలా చదువుకోమంటావు బాబాయ్? అందుకే నాన్నకు చేదడుగు ఆదడుగా మేకల వెంబడి పోతున్నా. అది సరే కాని మంగమ్మ, ఈ మధ్య రోజు నిన్ను గమనిస్తున్నా. నాగయ్య గొడ్లు విడిచినప్పుడే నువ్వు మేకలను తీసుకొని ఎంట బయలుదేరుతున్నావేంటి? ఏంటి కదా? జాగ్రత్త మంగమ్మ, నాగయ్య ఒకటి అమాయకుడు. నీకు పెళ్లి కావాల్సిన అక్కయ్య ఉంది, ఆచితూచి అడుగేయాలి మరి. అదేం లేదులే బాబాయ్. నాగయ్య కొడ్లు విడిచినప్పుడు నేను మేకలను తీసుకుని రావటం కూడా తప్పేనా? నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగలేదు బాబాయ్. మంచి చెడు నాకు కూడా తెలుసు. నా గురించి అన్ని తెలిసినా నువ్వే ఇలా అనుకుంటే ఊళ్ళో నలుగురు ఏమనుకుంటారు? నువ్వే చెప్పు బాబాయ్. నాకు తెలుసులే మంగమ్మా, నువ్వు నిప్పు లాంటి దానివి. నేనేదో నిన్ను ఆట పట్టించడానికి అలా అన్నాను. జాగ్రత్తగా ఇల్లు. అలా మంగమ్మ రోజు నాగయ్యతో కలిసి మేకలను తీసుకుని మేపుకొని సాయంత్రం తిరిగి నాగయ్యతో వచ్చేది. అక్కడక్కడ కొంతమంది వీళ్ళిద్దరిని చూసి చెవి గిల్లుకునేవారు. మంగమ్మ, పైన మబ్బులు కమ్ముకుంటున్నాయి, వాన పడేలా ఉంది. మేకలను తోలుకొని చెట్టు కిందకి తీసుకురా. వచ్చేటప్పుడు కాలంలో నీళ్లు తీసుకుని రా, అన్నం తిందాం. బామ్మో, ఏమి వాన ఇవాళ తగ్గుతుందంటావా? చూస్తుంటే 3 రోజులు వాన పడేలా ఉంది. నువ్వు చెప్పకపోతే నేను ఇక్కడే ఉండేదాన్ని నాగయ్య. మేకలు కూడా తడిసిపోయేవి. సరేలే, అన్నం తిన్నామా? ఏం కూర తెచ్చావేంటి? ఇంట్లో ఏమీ కూర చేయలేదు మంగమ్మ. మామిడికాయ పచ్చడి ఉంటే 2 ముక్కలు వేసుకొని వచ్చాను. నువ్వేం కూర తెచ్చావు? మీ ఇంట్లో కూరలు భలే ఉంటాయి మంగమ్మ, నువ్వే చేస్తావా? మా ఇంట్లో కూరలన్నీ నేనే చేస్తాను. ఇంట్లో అందరు కూడా నేను చేసే కూరలు బాగుంటాయి అంటారు. ఈ రోజు చిక్కుడుకాయ టమాటా కూర చేశాను. నీకోసమని ఎక్కువే తెచ్చాను. నీ టిఫిన్ ఇట్టి పెట్టు, వేస్తాను. కూర భలే ఉంది మంగమ్మ. నిన్ను చేసుకునేవాడెవరో గాని సుఖపడతాడు. అయినా నువ్వు చదువుకుని దానివి, ఇలా మేకలు గాయడం నీకు నామోషిగా లేదా మంగమ్మ? నీ తోటి చదువుకున్న అమ్మాయిలంతా ఎలా ఉన్నారో ఎప్పుడైనా ఆలోచించావా? మన పని మనం చేసుకోవడానికి నామోషపడటం ఎందుకు నాగయ్య? ఇంతకు ముందు మేకలు మా నాన్న కాచేవాడు. నాన్నకు ఒంట్లో బాగుండటం లేదు. ఆ బాధ్యత నేను తీసుకున్నా. ఇందులో తప్పేముంది నాగయ్య?
నిన్ను కూడా ఒకటి అడగాలనుంది. ఇలా ఎంతకాలం గేదెలు కాస్తావు? నీకంటూ ఒక జీవితం అక్కర్లేదా? జీవితం, భవిష్యత్తు ఇలాంటి పెద్ద పెద్ద వాటి గురించి నేను ఆలోచించాను మంగమ్మ. పొద్దున్నే లేచానా, పాలందరి వెళ్ళలో పోసానా, గేదెలకు గడ్డి వేసి కొంచెం సద్దన్నం తిని నా గేదెలను, ఊళ్ళో గేదెలను తోలుకొస్తుంటే మధ్యలో నువ్వు కలుస్తావు. మధ్యాహ్నం కలిసి అన్నం తింటాం. గుడ్లు మేపుకొని ఇంటికి వెళ్లేసరికి శరీరం అలసిపోతుంది. స్నానం చేసి ఒక ముద్దన్నం తిని పక్క మీద దొరికితే హాయిగా నిద్ర పడుతుంది. ఇంతకంటే జీవితం ఏమిటో నాకు తెలియదు మంగమ్మ. అవును నాగయ్య, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. కోట్ల కొద్ది డబ్బు ఉండి కూడా మనశ్శాంతి లేక, నిద్ర పట్టక చాలా మంది అవస్థ పడుతూ ఉంటారు. వారందరికంటే నువ్వే నయం. ఉన్నదాంతో తృప్తిగా ఉంటావు. మూగజీవాలను ప్రేమిస్తూ ప్రకృతిలో కలిసి జీవిస్తావు. అందరి చేత మంచి వడ్డించుకుంటావు. ఇది నీకు దేవుడిచ్చిన వరం నాగయ్య. నీకో విషయం తెలుసా? వర్షం పడుతుంటే పొలం గట్టు మీద నడుస్తుంటే భలే ఉంటుంది. ఇద్దరం కలిసి సరదాగా ఆ గట్టు మీద నడుద్దామా? అవును మంగమ్మ, నాకు కూడా వానలో తడవడం అంటే భలే ఇష్టం. పద, వానలో తడుద్దాం. కానీ జాగ్రత్త, గట్టు బాగా తడిసి ఉంది. జారి కింద పడిపోగలం. నన్నే గట్టిగా పట్టుకో, తెలిసిందా? అలా రోజంతా గేదెలను, మేకలను చెట్టు కింద వదిలి నాగయ్య, మంగమ్మ వానలో గెట్ల మీద సరదాగా తిరిగారు. పొలాల్లో తడుస్తూ తిరిగారు. మళ్లీ సాయంత్రం తడిసిన బట్టలతోనే ఇంటికి వచ్చేవారు. వానలో బాగా తడవటం వలన ఇద్దరికి బాగా జలుబు చేసింది. ఇప్పుడు నాగయ్య, మంగమ్మ ప్రేమ మరింత బలమైంది. ఒకళ్ళని చూడకుండా ఒకళ్ళు ఉండలేకపోతున్నారు. మంగమ్మ, ఎందుకో తెలియదు గాని ఈ మధ్య నువ్వు నా పక్కన ఉన్నప్పుడల్లా నా మనసు ఎందుకో ఆనందంతో గాలిలో తేలిపోతుంది మంగమ్మ. అన్నం తింటున్నా నువ్వే గుర్తుకొస్తున్నావు, పడుకున్నా నువ్వే గుర్తుకొస్తున్నావు మంగమ్మ. గేదెలు ఎమ్మట వెళ్తున్నాననే గాని ఆలోచనలన్నీ నీ మీదనే. నువ్వంటే నాకు చాలా ఇష్టం మంగమ్మ. మరి నేనంటే నీకు ఇష్టమేనా? నువ్వంటే నాకు చెప్పలేని ఇష్టం నాగయ్య. నువ్వేమో బయటపడ్డావు, నేను బయటపడలేదు, అంతే తేడా. నీ ఆలోచనలో పడి నిద్ర కూడా పోవటం లేదు తెలుసా? మొన్న మా నాన్న మేకలు కాయటానికి వేరే మనిషిని పెడతానని చెప్పాడు. వేరే మనిషి వద్దని, పరాయి వాళ్ళు మేకలను మంచిగా కాయరని అబద్ధం చెప్పి నేనే మేకల వెంబటి వెళ్తున్నానని చెప్పాను. ఎందుకంటే ఇంచక్క రోజు నీతో సరదాగా మాట్లాడుతూ ఉండొచ్చు కదా. అదన్నమాట విషయం. ఎలా ఉంది నా ఉపాయం? మంగమ్మ, నా మనసులో మాట చెప్తున్నా, తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించు. నువ్వంటే నాకు చాలా ఇష్టం మంగమ్మ. నీకు నేనంటే ఇష్టం కదా. మరి మనం పెళ్లి చేసుకుందామా? నిన్ను మరీ ధనవంతుల మాదిరి కాకపోయినా నీకే కష్టం రాకుండా నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా. ఏమంటావు? నాగయ్య, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలీదు. కానీ అన్నీ ఉన్నా దేవుడు ఎక్కడో చోట అడ్డంకులు పెడుతూ ఉంటాడు కదా. నాకు పెళ్లి కావాల్సిన అక్క ఉంది నాగయ్య. అక్కకు పెళ్లి కాకుండా నేనెలా పెళ్లి చేసుకోమంటావు? ఊళ్ళో అందరూ ఏమనుకుంటారు? నీకు అక్కయ్య ఉందా? మరి మంచి కుర్రాన్ని చూసి పెళ్లి చేయొచ్చుగా మంగమ్మ. ఎందుకని ఇంతవరకు పెళ్లి చేయలేదు? నీకు అక్కయ్య ఉందని ఇప్పుడు నువ్వు చెప్పేంత వరకు నాకు తెలియదు. అసలు ఊళ్ళో చాలా మంది నాకు తెలియదు. రోజు గొడ్లు గాయడం, సాయంత్రం ఇంటికి రావడం, ఎప్పుడూ నా ప్రపంచంలో నేనుంటాను. ఇప్పుడు నువ్వు పరిచయం అయ్యాక నేను నిన్ను చూశానే గాని నీ కుటుంబం గురించి అస్సలు ఆలోచించలేదు. అక్కకు రామాపురం నుండి మన సంబంధం వచ్చింది నాగయ్య. అబ్బాయి చాలా బాగున్నాడు. అక్కకు నచ్చాడు కూడా. అబ్బాయికి పంచుకుంటే 4 ఎకరాల పొలం వస్తుందంట. సొంత ఇల్లు కూడా ఉంది. కానీ భరణం చాలా ఎక్కువ అడుగుతున్నారు నాగయ్య. మాకు ఈ 4 మేకలు తప్ప ఇంకేం ఆధారం లేదు. ఈ పరిస్థితిలో అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలి? అందుకే వాళ్లకు ఇంతవరకు ఏ విషయం చెప్పలేదు. సంబంధం పోతుందని నాన్న బెంగపడుతున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు నాగయ్య. ఈ పరిస్థితిలో ఇంటిని మరిచి నా స్వార్థం కోసం నిన్నెలా పెళ్లి చేసుకోమంటావు చెప్పు? సర్లే మంగమ్మ, అన్నిటికీ పైన దేవుడున్నాడు. మీ కుటుంబానికి మంచి జరుగుతుందిలే, దిగులు పడమాకు. మనం మాటల్లో పడేసరికి అప్పుడే ఊరొచ్చింది. అలా ఇద్దరు ఇంటికి వచ్చారు. ఆ తర్వాత రోజు నుండి నాగయ్య కనపడటం లేదు. మంగమ్మ కనిపించిన వారినల్లా నాగయ్య గురించి అడుగుతూ ఉంది. ఎవరు తమకు తెలియదని అంటూ ఉన్నారు. పాపం మంగమ్మ రోజు ఒక్కతే మేకలు తోలుకొని పోయి వస్తుంది. అసలు నాగయ్య ఎక్కడికి పోయాడు? కనీసం తనకు ఒక్క మాట కూడా చెప్పలేదు. ఒకవేళ పెళ్లి నిరాకరించినందుకు కోపం వచ్చి ఎటైనా వెళ్ళాడా? పాపం మంగమ్మ ఒక్కతే చెట్టు కింద దిగులుగా నాగయ్యను తలుచుకుంటూ కూర్చుంది. ఏమో మంగమ్మ, అలా దిగులుగా ఉన్నావేంటి? ఒక్కతే వెళ్తున్నావు. ఈ మధ్య నాగే కూడా కనపడతలేదు. ఎక్కడికి వెళ్ళాడు? ఎప్పుడు ఇద్దరే కలిసే వెళ్తారు కదా. ఇద్దరికి మాట ఏమన్నా వచ్చిందా? నాకు కూడా తెలియదు బాబాయ్. మొన్నటి నుంచి నాగయ్య ఉన్నట్టుండి కనబడకుండా పోయాడు. నాతోని మంచిగానే ఉండేవాడు. ఎక్కడికి వెళ్ళాడో ఏమో. ఎవరిని అడిగినా తమకు తెలియదని చెప్తున్నారు. బాబాయ్, నన్ను ఏడిపించకుండా నాగయ్య ఎక్కడికి వెళ్ళాడు తెలిస్తే చెప్పవా?
నాగయ్య ఎక్కడికి వెళ్ళాడో తెలిస్తే నిన్నెందుకు అడుగుతా మంగమ్మ? నిజంగా ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు. ఊళ్ళో గొడ్లు కూడా విడవటం లేదంట. అసలే అమాయకుడు ఎక్కడికి వెళ్ళాడో ఏమో. వాడికి చుట్టాలు పక్కాలు కూడా ఎవరూ లేరు. 2 రోజుల తర్వాత మంగమ్మ అక్కయ్యను భరణం లేకుండానే సంబంధం చేసుకుంటామని రామవరం నుండి ఇంతకు ముందు చూసిన వాళ్ళ సంబంధం వాళ్ళు కబురు చేసి సంబంధం కుదిరినందుకు మంగమ్మ తండ్రి అక్క చాలా సంతోషించారు. లక్ష్మి, వచ్చే వారం మంచి ముహూర్తం ఉందంట. ఆ రోజే లగ్గం పెట్టుకుంటామని ఇయ్యాల వారు కబురు చేశారు. ఈలోగా మంగమ్మ నువ్వు కలిసి ఇల్లు మొత్తం అలికి ముగ్గులేయండి. నాన్న, ఇది కళా నిజమా? అర్థం కావటం లేదు నాన్న. అప్పుడు అంత భరణం అడిగిన వారు ఇప్పుడు ఇంతలోనే భరణం లేకుండా ఖర్చులన్నీ వాళ్లే పెట్టుకుని పెళ్లి చేసుకుంటామంటున్నారు. ఏంటి నాన్న ఈ మాయ? ఇదంతా నీ అదృష్టం తల్లి. అయినా నీలాంటి బంగారు తల్లిని ఎవరైనా ఎందుకు వదులుకుంటారు? ఏదో తెలియని అదృశ్య శక్తి ఇదంతా నడిపిస్తుందేమోనని నాకు అనిపిస్తుంది తల్లి. ఏమైనా అంతా మన మంచికే జరుగుతుంది. పెళ్లి ఖాయం అయ్యిందిగా, ఇంకేం ఇప్పుడైనా నవ్వుతూ ఉండు తల్లి. ఆ తర్వాత మంచి ముహూర్తాన మంగమ్మ అక్కయ్యకు రామవరం సంబంధంతో వివాహం అయింది. కానీ ఖర్చు లేకుండా అంతా తామే భరించి ఘనంగా వివాహం చేసుకున్నారు. బావగారు, మీరు ఏమీ అనుకోనంటే నాదో సందేహం. ఆనాడు బర్ణం చాలా అడిగారు కదా. నా దగ్గర స్తోమత లేక మీలాంటి మంచి సంబంధాన్ని వదులుకోలేక మేమంతా రోజు మదన పడుతున్నాం. ఉన్నట్టుండి మీరు బర్ణం లేకుండా పెళ్లి ఖర్చులన్నీ మీరే భరించి నా కూతుర్ని నీ కుమారుడితో వివాహం జరిపిస్తామంటున్నారు. ఇంతలో మీ మనసు ఎలా మారింది బావగారు? నాకు తెలుసుకోవాలనుంది. మీకు చెప్పాలనిపిస్తేనే చెప్పండి. బావగారు, ఇదంతా మీ ఊరిలో గుడ్లు కాసుకుని నాగయ్య చలువ. మొన్న మధ్య మా ఇంటికి వచ్చి నన్ను నా కొడుకుని కలిశాడు. ఎలాగైనా మీ సంబంధం ఖాయం చేయాలని, భరణానికి కావలసిన డబ్బు తానిస్తానని చెప్పాడు. నువ్వెందుకు ఇస్తావు, నీకేం సంబంధం అని మా వాడు అడిగాడు. అప్పుడు నాగయ్య ఏమి చెప్పాడో తెలుసా బావగారు? ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లికి మధ్యలో ఈ భరణం ఎందుకు, భరణం ఇచ్చుకోలేక కూతుర్ని కన్న పేద తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నారని, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, మీకు నిజంగా భరణమే కావాలంటే తనకున్న 2 గేదెలు ఇల్లు అమ్మి ఇస్తానని, వివాహం మాత్రం ఆపవద్దని వేడుకున్నాడు. దానికి నేను నా కొడుకు చెలించిపోయాం. మా కళ్ళు తెరుచుకున్నాయి. చాచా, మనిషి పుట్టుక పుట్టి పెళ్లి చేసుకోవటానికి మధ్యలో ఈ భరణం ఏంటని మాకే సిగ్గు అనిపించింది. వెంటనే మీ సంబంధాన్ని ఖాయం చేశాం. నాగయ్య మంచితనాన్ని, గొప్ప గుణాన్ని, మానవత్వాన్ని తెలుసుకున్న మంగమ్మ తండ్రి నాగయ్యను ఎంతగానో అభినందించి తాను చేసిన సహాయం ఎన్నడూ మరువలేనని కాళ్లు కడిగి మంగమ్మను నాగయ్యకిచ్చి వివాహం జరిపించాడు. ఆ తర్వాత నాగయ్య మంగమ్మ దంపతులు హాయిగా జీవనం సాగించారు. మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.